హలో అండి. ఈరోజు రంజాన్ 18వ రోజు కోయిటి వాళ్ళకి ఏం చేశానో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే చెరబెట్టుకొని 2 ఎండు నిమ్మకాయలు వేసి, ఆనియన్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, తర్వాత మ్యాజిక్ క్యూబ్స్ వేసి, ఇంకా వంకాయ ముక్కలు వేసి, ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మగ్గాలన్నమాట. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసి, నేనైతే మటన్ ముక్కల్ని అలా చెక్క లవంగాలన్నీ వేసి ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నానండి. అవి వేసి కొద్దిగా వాటర్ కూడా వేసి, ఒక మాజూన్ ప్యాకెట్ టమాటా మాజూన్ ప్యాకెట్ అంటే టమాటా పేస్ట్, ఇంకా టమాటాలు మిక్సీని బట్టి అది కూడా వేసి, పెప్పరు, ఇంకా మిరియాల పొడి, కొద్దిగా పాప్రికా పొడి, కొద్దిగా లెమన్ పొడి, ఉప్పు వేసి అంతా బాగా ఫ్రై చేసుకొని, తర్వాత గ్రేవీకి సరిపడ వాటర్ వేసి, కొద్దిగా షుగర్ కూడా వేసాను. కొద్దిగా చింతపండు ప్యూరీ కూడా కొద్దిగా అంటే కొద్దిగా వేసి మొత్తం మిక్స్ చేసుకొని ఉడికించుకోవడమే. అంతే, మటన్ వంకాయ కర్రీ రెడీ. వీళ్ళ భాషలో ఏం చెప్తారంటే మరక్ బెదింజాన్ మలహం అంటారు. ఇదైతే వైట్ రైస్ అందరికీ తెలుసు ఎలా చేయడం ఏంటనేది. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయ్యాక నేను వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాను. వీళ్ళు రోటీలో తింటారనమాట ఈ ఫ్రై చేసినవి. ఇవైతే కాలీఫ్లవర్ ముక్కలు అనమాట. కాలీఫ్లవర్ కూడా ఫ్రై చేసుకున్నాను ప్లెయిన్. ఇదైతే ఎగ్లో కొద్దిగా మిరియాల పొడి ఉప్పు వేసి ఇలా కాలీఫ్లవర్ని డిప్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కూడా మనకు కారం కావాలన్నా కారం యాడ్ చేసుకోవచ్చు, కానీ వీళ్ళు పెప్పర్ యాడ్ చేస్తారు. 2 సైడ్ బాగా ఫ్రై చేసుకొని ఉల్లగడ్డలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ అయితే ఇలా ఫ్రై చేసి పెట్టేశాను. ఇక్కడ చూసేయండి, ఇదైతే మటన్ బెండకాయ కర్రీ, ఇదైతే వైట్ రైస్, ఇదైతే మరుగుగా ట్రెడిషనల్ ఫుడ్ అనమాట. రెసిపీ చేశాను, పెడతాను చూసేయండి. ఇది పప్పు సూప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.